కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జననాయకంతో యాక్టింగ్ కెరియర్ కు వీడ్కోలు పలకబోతున్నాడు తమిళ సీఎం దళపతి విజయ్. జూలై 23న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రజనీ పేరిటున్న రికార్డ్స్ చెరిపేయాల్సిన టార్గెట్ అతడి ముందుంది. జననాయకుడు విడుదలకి ఇంకా కొన్ని గంటలే మిగిలింది. జూలై 23న రిలీజ్ కాబోతున్న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. 30 దేశాల్లో 8,000 స్క్రీన్స్లో స్క్రీనింగ్ కాబోతోంది. టాలీవుడ్ ఫిల్మ్ భగవంత్ కేసరికి రీమేక్ అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. తమిళనాడులో హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయట టికెట్లు. జననాయకన్ ప్రమోషన్స్ లో దర్శకుడు హెచ్ వినోద్ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేసి మూవీని మరింత ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో విజయ్ ముందు భారీ టార్గెట్స్ వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు కోలీవుడ్లో 1000 CR అందుకున్న హీరోనే లేడు. విజయ్ ఈ నెంబర్ని టచ్ చేస్తే ఈ ఏడాది సీఎంగా ఓ అచీవ్మెంట్తో పాటు 1000 కోట్లు నమోదు చేసిన తొలి కోలీవుడ్ హీరోగా హిస్టరీలో అతడి పేరు నిలిచిపోతుంది. తమిళనాడులో రికార్డులు సృష్టించాలన్నా తిరగరాయాలన్నా రజనీకాంత్కే చెల్లిందే. ఇప్పటి వరకు కోలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రం తలైవర్ పేరిటే నమోదైంది. రోబో 2.0 800 కోట్లతో ఫస్ట్ ప్లేస్, 600 కోట్లతో జైలర్ సెకండ్ ప్లేస్ ని ఆక్యుపై చేసుకున్నాయి. వీటిని బీట్ చేయాల్సిన టార్గెట్ విజయ్ ముందుంది. అంతేకాకుండా ఫస్ట్ డే కలెక్షన్స్ లో కూడా తలైవర్దే పై చేయి. కూలీ ఫస్ట్ డే 151 కోట్లు కొలగొట్టి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. లియో 148 కోట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్ బీట్ చేసి విజయ్ దళపతి హిస్టరీ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి.